ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఎంతో గొప్పది. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా సాధించింది ఏదీ లేదు. ప్రార్థనే క్రైస్తవునికి ఊపిరి లాంటిది అని మనందరికీ తెలిసిందే. కానీ అయినప్పటికీ ప్రార్థించడానికి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రార్థిస్తే దేవుడు పరిష్కారాలు ఇస్తాడు, ప్రార్థిస్తే పరిస్థితులను మారుస్తాడు, ప్రార్థిస్తే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని మనకు తెలిసినప్పటికీ ప్రార్థించడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన పరిస్థితులు మారాలి, పరిష్కారం రావాలి, ప్రతిఫలం రావాలి అని మనలో ప్రతి ఒక్కరూ ఆశపడతాం. కానీ ప్రార్థించడానికి అమ్మో నేను ప్రార్థిస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడా, నేను ప్రార్థిస్తే ఇది ఎక్కడ జరుగుతుంది, నేను ప్రార్థిస్తే ఇది ఎలా సాధ్యమవుతుంది, నా ప్రార్థన సరిపోతుందా, నా విశ్వాసం సరిపోతుందా అని మనం మొదటగా మన తలంపులోనే ఓడిపోతాం. కాబట్టి ప్రార్థనలో అవిశ్వాసంతో మనం ఓడిపోతున్నాం. అందుకే మనం ఏది పొందుకోలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రార్థన గురించి తెలుసుకోవడానికంటే ముందుగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాలను మనం చూసినట్లయితే, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీటి వాక్య భాగం ద్వారా ప్రార్థన అంశం ద్వారా మీరు అందరితో మాట్లాడి ప్రార్థన పరులుగా తీర్చిదిద్దామని యేసు నామములో ప్రార్థించిన మేడి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నిజంగా ఇవి ఇక్కడ విలువైన మాటలండి. అతడు ఎప్పుడైతే ప్రార్థించాలని మొదటి దినం మొదలుకొని ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వినబడ్డాయంట. మనమైతే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నా దేవుడికి నా మాటలు వినబడట్లేవా ఏంటి, నా దేవుడు నా ప్రార్థన వినట్లేడు, నాకు జవాబు ఇవ్వట్లేడు అంటే వినట్లేడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన మన ప్రతి మాట వింటున్నాడంట. మన ప్రతి మాట గ్రంథాలలో లిఖించబడుతుంది. ఇక్కడ మనం ప్రార్థన గురించి ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ప్రార్థనను నేరుగా సైతాన్ అడ్డగిస్తున్నాడన్నది ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కదా. మన ప్రార్థనలకి జవాబు రాకుండా కొన్నిసార్లు మనం అవిశ్వాసం అడ్డగిస్తే, కొన్నిసార్లు సాతాన్ని అడ్డగిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడే ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఈ 3 కారణాలు ఉంటాయి. ఇక్కడ దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు, చాలా పోరాడాడు ప్రార్థనలో. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడు కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కాదు, సైతాన్ అడ్డగించాడు. అక్కడ ఆయన విశ్వాసం సరిపోలేదని కాదు, అతడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించలేదని కాదు, దేవునికి ఇష్టమైంది అడగలేదని కాదు. అక్కడ అతను చేసిందంతా కరెక్టే, అంతా కరెక్ట్గానే ఉంది. కానీ దానికి జవాబు పొందుకోవడానికి సాతాన్ని అడ్డగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ ఇదే జరుగుతూ ఉండవచ్చు. నిజానికి ఇక్కడ దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే ఒక దుష్టశక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించిందంట. దూతతో అక్కడ సైతాన్తో దూత పెనుగులాడాడు. కానీ ఇదంతా పరలోకంలోనే జరుగుతుంది. అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలం ఇక్కడ భూమి మీద దానియేలు కూడా ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టగానే దేవుడు అతనికి జవాబిచ్చాడు. దూతను కూడా పంపించాడు జవాబు ఇవ్వమని. అయితే అక్కడ ఒక దుష్టశక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించింది. ఆ దూతతో సాతాను పెనుగులాడుతున్నాడు. ఇదంతా కూడా పరలోకంలోనే జరుగుతుంది. అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలం కూడా ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రార్థనకి జవాబు కనబడట్లేదని మనమైతే విసుగు చెందుతూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. దేవా, నేను ఎంతో కాలంగా మొరపెడుతున్నాను, ఉపవాసం ఉన్నాను, తగ్గించుకున్నాను, నా ప్రార్థనకు జవాబేది, నన్ను పట్టించుకోవట్లేవేంటి అని మనం అనుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ దానియేలుని మనం చూసి ఒక పాఠం నేర్చుకోవచ్చు. దానియేలు జవాబు వచ్చేంత వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు. వాక్యం ఉంటుంది, అడుగుడే మీకు ఇవ్వబడును. అది మూల గ్రంథాల్లోనికి మనం వెళ్ళి చూస్తే, హెబ్రీలో చూస్తే అడిగేది పొందుకునేంత వరకు అడుగుడి అని ఉంటుంది. ఇక్కడ దానియేలు ప్రార్థించిన మొదటి రోజే అతనికి జవాబు వచ్చేసిందంట. కానీ అతడు జవాబు పొందుకోలేకపోయాడు. కారణం సాతాను ఆ యొక్క జవాబును అడ్డగించాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పూర్తిగా 3 వారాల పాటు దానియేలుకి జవాబు రాకుండా సాతాను ఆపగలిగాడు, అడ్డగించాడు. కానీ దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకొని ఉండవచ్చు. అతడు కూడా మనకులాగా మనిషే కదా. ఎంత గొప్ప ప్రార్థన పరుడైనా కూడా ప్రార్థనకి జవాబు రాకపోతే ఏదో తెలియని మనసులో ఒక బాధ అనేది మొదలవుతుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా
ఎంత గొప్ప ప్రార్థన పరుడిని, ఎంతో గొప్ప దైవ సేవకుడైనా కూడా ఎవరైనా ప్రార్థించేది ఎందుకు? ప్రతిఫలం చూడడానికే కదా. ప్రార్థించేది ఎందుకు? దాని నుండి విడుదల పొందాలనో, దానికి జవాబు చూడాలని ప్రతివారు ఆశపడతారు. చూడండి, ఒక రైతు విత్తనాలు వేస్తాడు, దానికి పంట వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. కొంతకాలం ఎదురు చూస్తాడు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం పాటు ఎదురు చూసినా కూడా తర్వాత ఆయన పంటను ఆశిస్తాడా లేదా? ఏంటి ఇంకా పంట రావట్లేదు, ఏంటి అందరి పొలాల్లో పండుతుంది, నా పొలం ఎందుకు పండట్లేదు అని అతడికి బాధ కలుగుతుందా లేదా? సేమ్ అంతే. ఎంత గొప్ప ప్రార్థనా పరుడైనా కూడా ప్రార్థనకి జవాబు రాకపోతే ఏదో తెలియని బాధ అతనిలో మొదలైంది. ఇక్కడ దానియేలులో కూడా అలా మొదలై ఉండవచ్చు, ఒక నిరాశ అనేది వచ్చి ఉండవచ్చు. ఏంటి దేవుడు ఎంత తగ్గించుకున్నా కూడా జవాబు ఇవ్వట్లేడు అని అనుకొని ఉండవచ్చు. సైతానుడు దానియేలుని పూర్తిగా అనగద్రొక్కాలని ప్లాన్ వేసుకున్నాడేమో. అందుకే దానియేలుకి ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డగిస్తున్నాడు. అయితే ఆయన వాక్యం అంటుంది, మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వడంట ఆయన. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేదు, మనం ఎంతైతే భరించగలుగుతామో అంతే శోధనని అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ శోధనతో పాటు మనకు తప్పించుకునే మార్గాన్ని కూడా ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడంట. చాలామంది క్రైస్తవులు ప్రార్థనలు సైతాను మూలంగా నిర్వీర్యం వ్యర్థమైపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. అయితే మన విశ్వాసం, మన ప్రార్థనలు, మన స్తుతి, మన కృతజ్ఞత, మన తగ్గింపు, మన యొక్క ఉపవాసాలు, మన కృతజ్ఞతలు అన్నీ కూడా జవాబు రావట్లేదని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అయితే ఏంటో తెలుసా, అక్కడ అన్నీ పేరుకుపోతున్నాయి, ఒక దగ్గర ఆగి ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు ఒక దగ్గర ఆగి ఉంది. ఉన్నట్టుండి మనం అదే రీతిగా ఇంకా కొనసాగిస్తున్నట్లయితే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు మనం ఎప్పుడైతే ఇంకా కొనసాగిస్తూ ఉంటామో ఒకేసారిగా వాటన్నిటికీ వరదలాగా మనకు జవాబులు లాక్కొని వస్తుంది. అన్నిటికీ మనం జవాబు ఒకేసారి పొందుకోవచ్చేమో. అంతేకాదు, అది ఎంత ఆలస్యమైందో దానికి అదనంగా ఆశీర్వాదాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో నా ప్రార్థనకి జవాబు ఆలస్యమైపోయిందే, నేను ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, నాకు జవాబు రావట్లేదని మీరు బాధపడుతున్నారా? బాధపడకండి. అవన్నీ దేవుని సన్నిధిలో లిఖించబడ్డాయి. దేవుని చెవిలో మీ ప్రతి మాట వినబడి ఉన్నది. అయితే జవాబు రావట్లేదని నీరసించిపోకండి. తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండి ఎడతెగక ప్రార్థిద్దాం, మెలకు కలిగి ప్రార్థిద్దాం, జ్ఞానయుక్తముగా దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రార్థిద్దాం. ఆయన మాటలను ఎత్తిపెట్టి ప్రార్థిద్దాం. నా దేవుడు నా ప్రార్థనకు ఆలస్యం చేస్తూ ఉండవచ్చు, కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. తప్పకుండా అదనమైన ఆశీర్వాదాలతో కూడా నాకు జవాబిస్తాడు అన్న విశ్వాసముతో మన ముందు కొనసాగుతూ ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు అపవాది అధికంగా వచ్చి ఇంకా ఆ టైంలోనే మనలను ఇంకా విసిగిపోయేలాగా చేస్తూ ఉంటాడు. అనేక మాటలని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు మనం లొంగిపోకూడదు. ఆ మాటలని పెడచెవిన పెట్టి వినకుండా మనం వాక్యాన్ని ఎత్తిపడుతూ ఉండాలి. భూమి ఆకాశంలను సృజించిన యెహోవా నామం వలన నాకు తప్పకుండా సహాయం కలుగుతుంది. నా దేవుడు తన నామంలో ఏది అడిగినా అది ఇస్తానన్నాడు. నా దేవుడు తప్పకుండా నాకు జవాబిస్తాడు అనే ఇటువంటి మాటలని మనం పదే పదే పలుకుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అపవాది మాటలను మనం తోసివేసిన వారం అవుతాము. అలా చేయకపోయినట్లయితే, అపవాది చెప్తున్న మాటలే మనం విని భయపడినట్లయితే మన దేవుని మీద మనకు అవిశ్వాసం వస్తుంది. మన ప్రార్థనలకి జవాబు పొందుకోక ముందే మన ప్రవర్తన మారిపోతుంది. అపవాది చాలాసార్లు ప్రయత్నించేదంతా ఇదే. మనం ప్రార్థించనిస్తాడు, కానీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డగిస్తాడు. ఈరోజు మీకు కూడా అనిపిస్తుందా, నేను ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, జవాబు రావట్లేదు అంటే నా ప్రార్థనకి జవాబులన్నీ కూడా అపవాది అడ్డగించాడు, అవి నా ఎద్దుకు రాకుండా వాడు అడ్డగించాడు, పట్టి పెట్టాడు అని మీకు అనిపిస్తుందా? అయితే బాధపడకండి. మీకో శుభవార్త ఏంటో తెలుసా? పేతురు చెరసాల్లో బంధింపబడినప్పుడు సంఘమంతా కలిసి ఐక్యతతో ప్రార్థిస్తున్నప్పుడు పేతురుకి నిజంగా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అతని కోసం ప్రార్థిస్తున్నారని అతనికి తెలీదు. కానీ ప్రార్థన అతన్ని అక్కడికి ఆకర్షించిందంట. హల్లెలూయా. పేతురు తన ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి ఆకర్షించబడ్డాడు. ఆ సువాసన అతన్ని అక్కడికి లాక్కొని వచ్చింది. ఎందుకో తెలుసా? వారి ప్రార్థనలకు జవాబు వచ్చింది అని వారు నిజంగా వాళ్ళు కల్లారా చూచినట్లు, వాళ్ళు చూచి నమ్మునట్లు నేరుగా దేవుడు ప్రార్థనకి ప్రతిఫలంగా పేతురుని అక్కడికి పంపించాడు. వారు ప్రార్థించిన మొదటి గడియలోనే దేవుడు వారికి జవాబు ఇవ్వలేదు, వారు రాత్రంతా ప్రార్థించారు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనని మనం కొనసాగిస్తూ ఉండాలి. మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థిస్తూ ఉండగా
జవాబు ఆకర్షించబడుతుంది. హల్లెలూయా! ఇక్కడ దానియేలు ప్రార్థించాడు 21 రోజులు. మొదటి రోజు జవాబు విడుదలైంది. కానీ పొందుకోవడానికి 21 రోజులు పట్టింది. దానియేలు ప్రార్థనకి జవాబు ఆలస్యమైందేమో కానీ అదనపు ఆశీర్వాదాలతో జవాబొచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. మీ ప్రార్థనలకి జవాబు ఆలస్యం అవుతుందని బాధపడకండి. వాటన్నింటినీ ఒకేసారి దేవుడు మీకు ఇవ్వగలిగిన సమర్థుడు. ఈ సమయంలో మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన నమ్మకాన్ని ఆయనపై ఆధారపడే జీవితాన్ని మనం కాపాడుకోగలగాలి. ప్రార్థిస్తే అధిక శోధనలు వస్తున్నాయి, ప్రార్థిస్తే ఏ ఫలితం రావట్లేదని మనం ప్రక్కన పెట్టేసినట్లయితే ఇంకా శోధనలు అధికమవుతాయి. మనం ప్రార్థన ఆపేసిన మొదటిసారి శోధనలు తగ్గినట్టుగా, ఏదో కొంత ప్రశాంతమైన జీవితం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ తర్వాత దినాల్లో మహాశోధనలుగా మార్చబడతాయి. అందుకే ఎవరైతే ఒత్తిడిలు, శోధనలు సహిస్తారో ఆ ఆత్మ అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని ఎప్పుడు పరలోక రాజ్యం నిర్లక్ష్యం చేయదు. శోధించబడుతున్న వారిని, పరీక్షించబడుతున్న వారిని దేవుడు కూడా నిర్లక్ష్యం చేయడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ, ఆయనపై ఆధారపడి, నమ్మకంతో, నిరీక్షణతో ముందుకు సాగుతూ ఆయనని ప్రార్థిస్తూ గొప్ప కార్యాలను పొందుకుందాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.